అంటుకట్టినట్టు లేపేస్తుంది ఇజ్రాయెల్ ఇరాన్ వాళ్ళని. నిన్న లేపేసినటువంటి తంచెరి అలీ రెజా తంచెరి నిన్న మాత్రమే మాట్లాడాం. ఇవాళ పేపర్లో వేసుకొచ్చారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇతని మరణాన్ని ధృవీకరించారు. ఇరాన్ కూడా ధృవీకరించింది. ఇటు 1962లో పుట్టాడు. 80వ దశకంలో ఇరాన్ ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇరాన్ సైన్యంలో అంచెలంచెలుగా పైకి ఎదిగాడు. 2010 నుంచి 18 దాకా ఐఆర్జీసీ నేవీ డిప్యూటీ కమాండర్గా పనిచేశాడు. ఆ తర్వాత ఆ దేశ అధినేతగా బాధ్యతలు చేపట్టాడు. ఇది నేవీ అధినేతగా. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు మొదలైన తర్వాత హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తే అక్కడ విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకుంటాం ఇదంతా తంచేరి నేతృత్వంలో జరిగింది. ఇజ్రాయేలీలు యూదులని, అమెరికన్లు క్రైస్తవులని, వాళ్ళు తమకు మిత్రులుగారని, మత గ్రంథం ఖురాన్ బోధిస్తోందని ఓ సందర్భంలో తంచేరి వ్యాఖ్యానించుకొచ్చాడు. యుద్ధంలో ఇరాన్ కీలక నేతలు అధికారులు ఒక్కొక్కరుగా మరణిస్తుండడం అన్నటువంటిది కీలకమైతే తంచెరి చేతికి చాలా రక్తం అంటింది. హార్ముజ్ జలసంధిని మూసివేయడానికి నాయకత్వం వహించింది కూడా వీడేనంటూ ఇరాన్ నేతల అధికారులు లక్ష్యంగా మా దాడులు కొనసాగిస్తామంటూ పక్కన చెప్తా మరోవైపున 10,000కు పైగా టార్గెట్ల మీద దాడులు చేసింది. అమెరికా సైన్యానికి చెందినట్టు సెంట్రల్ కమాండ్ చీఫ్ బ్రాడ్ కూపర్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. ఇజ్రాయెల్ చెప్తున్నది. ఇజ్రాయెల్తో కలిసి మరిన్ని లక్ష్యాల మీద గురిపెడతామని చెప్పుకొచ్చారు. ఖచ్చితత్వంతో కూడిన దాడులతో ఇరాన్ గగంతల రక్షణ వ్యవస్థ మీద పై చేయి సాధిస్తున్నామని చెప్పాడు. ఇరాన్ నావికా దళంలో 92% భారీ నౌకలను ధ్వంసం చేశామని, తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా తమ సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలి వస్తోందని, యుఎస్ఎస్ ట్రిపోలి సహా పలు నౌకలు పశ్చిమాసియా సమీపానికి చేరుకుంటున్నాయని, వీటిలో 2,500 మంది జవాన్లు అలాగే 1000 మంది పారాట్రూపర్లు కూడా ఉంటున్నారని చెప్పుకొచ్చారు.